హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నేనైతే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాననమాట. ఈ వీడియో యాక్చువల్లీ ముందే తీయడం జరిగింది. అయినా సరే పోస్ట్ అయితే ఇప్పుడు చేస్తున్నాము. మీరు అనుకుని ఉంటారు మేము ఎక్కడికొచ్చామని. సో, ఈరోజైతే మేము కొత్తూరు బౌద్ధ క్షేత్రానికైతే వచ్చామనమాట. ఇది రాంబిల్ మండలం కొత్తూరు విలేజ్‌లో అయితే ఉంది. ఎంటర్ అవ్వగానే మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ బోర్డ్ అయితే ఉంది. కొత్తూరు దండదెబ్బలనేసి. నేనైతే మా ఫ్రెండ్‌తో వచ్చామనమాట. సో, ఈ ప్లేస్ ఉందని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. సో, ఎలా ఉంటుందని చెప్పి నేచర్ ఎక్స్‌ప్లోరర్‌లో భాగంగా మేమైతే వచ్చాం. ఎంటర్ అవ్వగానే ఇలా స్టెయిర్‌కేస్ అయితే వస్తుంది. మా వోడైతే ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా! అటునుంచే మనం వచ్చాం. సో, రాగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక స్తూపం అయితే కనిపిస్తుంది. ఇది స్తూపమా? లేపోతే సగం కట్టిన స్తూపమా? అనేది ఇప్పటికి తెలియాల్సిందయితే ఉందనమాట. అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈజ్ లోకల్స్ అయితే ఈ మాన్యుమెంట్ ఒక ఇంపార్టెన్స్‌ని తెలుసుకోకుండా విలేజెస్ ఏమో పొయ్యిలో పెట్టుకోవడానికి, లేతే ఇల్లు కట్టుకోవడానికి ఈ బ్రిక్స్‌ని అయితే తీసుకెళ్లారట. గేట్‌లో ఇందాక ఒక మామగారు కనిపించారు కదా! ఆవిడైతే మాకు ఈ విషయం చెప్పారు. ఇది యాక్చువల్ స్తూపం మీదకి వెళ్తే కనిపించే లొకేషను. సారీ ఇలాంటి ప్లేస్‌లో అయితే ఎక్కకూడదు. కానీ మేము ఎక్కైతే చూపిస్తున్నాం మీకోసం. ఏమనుకోకండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. సో, చూస్తున్నారా ఇటుకలవి విరిగిపోయి ఉన్నాయి. లోకల్స్ అయితే ఆ ఇటుకలనైతే తీసుకెళ్ళిపోయారనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక పాతవే కనిపిస్తుంది దట్టమైన అడవిలోకి. అక్కడ మీదన గుహలున్నాయని చెప్పి చెప్తారు. యాక్చువల్లీ క్షేత్రం పేరేంటి దంటిదెబ్బలు, పాండవ గుహలు అనమాట. సో, అలా రాగానే సిమెంటిక్ దారిలో వెళ్ళాలి. కొంచెం ముందుకు రాగానే మాకైతే గ్రాస్ అయితే కనిపించింది. ఇక్కడ చిన్న పిక్చర్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇవి కూడా ఆర్కియాలజిస్ట్‌కైతే దొరికాయట. ఇక్కడే ఎక్కడో ఉంటాయని చెప్పారు. మేమైతే వెతకడానికి ట్రై చేసాం బట్ దొరకలేదు. ఈ మ్యాప్‌లో చూపిస్తున్నవన్నీ హిస్టారిక్ ప్లేసెస్ అండి. సో, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం. ఇందాక మ్యాప్‌లో షో చేశాం కదా! ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పాజ్ చేసి చూసుకోవచ్చు. ఏంటంటే ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయనేసి మనకి సూచిస్తారు. అలా కొంచెం మీదకి రాగానే చూడండి ఇక్కడ వ్యూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. శారదా అలా కూర్చొని వ్యూనైతే క్లిక్ చేసాం. సో, మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేస్తారని చెప్పి భావిస్తాను. సో, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అసలు సిసలైంది మనం చూడబోతుంది ఈ గుహలే. ఈ గుహలనే పాండవ గుహలని కూడా పిలుస్తారు. యాక్చువల్లీ ఇదొక బుద్ధిస్ట్ సైట్ అయినప్పటికి కూడా ఇక్కడ ఈ గుహల్లో బుద్ధ విగ్రహం అయితే లేదు. అదొక విశిష్టత. ఇంకోటి విషయం ఏంటంటే ఇవి బజ్జన్నకొండ కంట ఓల్డెస్ట్ కేవ్స్ అని కూడా అంటారు. కొంతవరకు సినిమాటిక్ వ్యూ తీయడానికైతే ట్రై చేశాను. ఫస్ట్ వీడియో కావడం వల్ల కొంచెం మిస్టేక్స్ అయితే రావచ్చు. అంతవరకు మీరు వ్యూనైతే ఎంజాయ్ చేయండి. ఆల్రైట్ మనం కేవ్‌లోస్‌కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న పెబల్స్ అయితే కేవ్స్ లోపల ఉన్నాయి. మరీ బజ్జన కొండంత డీటెయిల్‌గా ఏం డీటెయిల్స్ అయితే లేవు కానీ కేవ్ మాత్రం డీసెంట్ సైజులోనే ఉంది. మీరు చూడొచ్చు బురదలో కాలు వేస్తే ఎలాగా ఫుట్ మార్క్స్ పడతాయో అలాగే చిన్న చిన్న ఫుట్ మార్క్స్ అయితే కనిపించొచ్చు. మా అన్నయ్యతో వచ్చాను. తను కూడా తన ఇన్‌స్టా పేజ్ కోసం కొన్ని క్లిక్స్ అయితే చేసాడు. అయితే మేము వచ్చిన రైలింగ్ పక్కనే కిందని మేము ఒక పర్ఫెక్ట్‌లీ రౌండ్ హోల్ అయితే చూసామనమాట. వీడియోలో చూడొచ్చు మీరిక్కడ. ఇలాంటివే దగ్గర దగ్గర 4 హోల్స్ అయితే మాకు కేవ్ ఎంట్రన్స్ దగ్గర కనిపించాయి. ఎందుకు చేశారో అయితే మాకైతే ఐడియా లేదు. బట్ మేబీ షామియానా అయితే పెట్టుకొని ఉండొచ్చు. లైక్ టెంట్ లాంటివి. ఇక్కడ చూస్తున్నారు కదా! మీద చిన్న చిన్న హోల్స్ అండ్ క్రాక్. లోకల్స్ ద్వారా తెలిసిందేంటంటే ఇలా పట్టుకొని మీదకి వెళ్ళొచ్చని. మీదన కూడా కొన్ని సైట్స్ ఉన్నాయని, అవశేషాలున్నాయని. తుప్పల్లో చూస్తున్నారు కదా! ఇది కూడా ఒక అండర్‌నీత్ అంటే భూమి లోపల ఉన్న సైటే. అది ఏంటో తెలీదు. ఇక్కడ పాము పుట్టలు కూడా ఉన్నాయని చెప్పి మేము ఎక్స్‌ప్లోరింగ్ చేయడం అయితే ఆపేసాము. వీడియో అయితే చాలా షార్ట్‌గా అయితే ఉండబోతున్నదనమాట. పెద్దగా చూపించడానికైతే లేవు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా తవ్వకాలైతే జరిపి, ఇంకా చాలానే కనుక్కోవాల్సిందైతే ఉన్నది. సో, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ అస్. థాంక్ యూ.